కనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. మర్నాడు రోజా మామూలు వేళకు లేచింది. తోచినంత వరకు రోజా లేవగానే వంటింట్లో మేనత్తకి సాయం చేసింది. స్నానానికి వెళ్ళబోయే ముందు రాత్రి తను తెచ్చిన మందుల ప్యాకెట్ విప్పి తల్లి ముందు పెడుతూ, అమ్మా, ఇవిగో మందులు, టానిక్లు మొన్న నిన్ను చూసిన డాక్టర్ గారు వ్రాసిచ్చారు. ఇవి క్రమం తప్పకుండా వాడితే కాస్త కాకపోతే కాస్త అయినా నీ ఆరోగ్యం చక్కబడుతుంది అంది. సావిత్రమ్మ మందు వైపు, కూతురి వైపు మార్చి మార్చి చూసింది. ముఖం కఠినంగా కాగా కర్కశంగా అడిగింది, ఇవన్నీ ఎక్కడవే నీకు? ఎక్కడవేమిటి? నేను ఉద్యోగం చేస్తున్నానన్న మాట మర్చిపోయావా నువ్వు? రోజా విస్మయంగా అడిగింది. ఉద్యోగమా? ఉద్యోగం అంటే నువ్వు చేసేది? ఈ ప్రపంచంలో నిజంగా చదువుకునే డిగ్రీలు ఉన్న వాళ్ళంతా ఉద్యోగాల్లోకి ఏడుస్తున్నారు. తినటానికి కూడా గతిలేక మలమల మాడి చేస్తున్నారు. చదువు సంధ్యాలైన నీకు ఉద్యోగం, 200 రూపాయల జీతం, పైనుంచి ఇలాంటివన్నీ ఉచితంగా దొరుకుతుంటాయా? భేష్! ఇలాంటి పనులన్నిటికీ ఉద్యోగమని పేరు పెట్టేసుకుంటే ఈ లోకంలో ఇక అవినీతి అనే మాటే ఉండదు. అమ్మా! ఆహా! నా అదృష్టం ఏమదృష్టమే రోజా! నా కూతురు వయసు భేదం చూడకుండా ఒక వయసు మళ్ళిన మనిషితో, అమ్మా! చప్పున దగ్గరకు వచ్చి చేయి చాచి ఆవిడ నోరు గట్టిగా మూసేసి మాట రాకుండా చేసింది. నిలువెల్లా పాలిపోగా వణుకుతున్న కంఠంతో అంది, అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ఈ ప్రపంచంలో నీ ఒక్కదాని కోసమే నేను లేని శక్తిని తెచ్చుకుని బలవంతంగా బ్రతుకుతున్నాను. చందు మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి నా మనసు విషమయం చేయొద్దు. ఇప్పటికే మనసు అనేక కారణాల వల్ల తూట్లు పడి ఉంది. చివరికి నిన్ను కూడా అసహించుకునే ప్రమాదం రానివ్వకు నాకు. నన్ను గురించి ఇంకెవరితోనైనా అపోహపడు, కానీ దేవుడు లాంటి ఆయనతో మాత్రం. రోజా కళ్ళల్లో గిర్రన నీళ్లు తిరిగాయి. గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ఆ పైన మాట పెగల్లేదు. సావిత్రమ్మ కూతురుతో పెనుగులాడి చేయి వదిలించుకుని రోజాని 2 చేతులతో బలంగా దూరంగా తోసేస్తూ అంది. రోజా కళ్ళనీళ్లు ఆవిడని కించిత్తు కూడా చెలింప చేయలేదు. నేను అనటమేమిటి? లోకమంతా అంటున్నారు. ఏం ఆ అనంత్ అన్న పిల్లవాడు ఈ మధ్య మన ఇంటికి రావడం ఎందుకు మానేశాడు? నువ్వెందుకు వద్దన్నావు అసలు? ఏమిటమ్మా నువ్వనేది? ఆ అనంతేగా నాకు ఈ ఉద్యోగం చూపించాడు. ఎందుకని? ఆర్థికంగా మన స్థితి కాస్తో కూస్తో చక్కబడుతుందని. అంతేగా? అందుకని నువ్వు అతనికే ఎసరు పెట్టావు. ఏరు దాటిన తర్వాత తప్ప తెగలేసే రాక్షసివి నువ్వు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రాక్షసివి. ఈ డబ్బు గల ఆయన దొరికేసరికి నీకు ఇప్పుడు అనంత్ పనికి రాకుండా పోయాడా? అంతేనా? రోజా, నిన్ను ఏం చేసినా పాపం లేదే. రోజా నిశ్చేష్టురాలై చూడసాగింది. ఈవిడికి అసలు మతి ఉందా? ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడికి తెలుసా? సావిత్రమ్మ ఆయాసపడుతూ అంది. నా నోరు మూయగలవు, కానీ లోకం నోరు మూయగలవనేటే నువ్వు ఒక్కసారి వంటింట్లోకి వెళ్ళి మీ అత్తయ్యని నిన్న మీనాక్షమ్మ వాళ్ళు వచ్చి ఏమిటని వెళ్ళారో అడిగిరా. వెళ్ళు. నేను సిగ్గు శరం లేని మొండిదాన్ని కాబట్టి ఆ మాటలు విని కూడా ఇంకా బ్రతికున్నాను. ఇదే ఇంకొకరైతే ఈ పాటికి తల దేనికో వేసి బద్దలు కొట్టుకుని చచ్చి ఉండేవాళ్ళు. రోజా నిద్రలో నడుస్తున్న దానిలా వంటింటి వైపు వచ్చింది. గుమ్మం మీద వేసి ఆసరా కోసం అన్నట్టుగా ద్వారబంధాన్ని గట్టిగా పట్టుకుంటూ అడిగింది, అత్తయ్య, ఏమిటిది? ఏమన్నారు వాళ్ళు? అక్కడే కూర్చుని కూర తరుగుతున్న సుందరమ్మ ఇదంతా వింటూనే ఉంది. ఆవిడ చాలా తేలికగా తీసిపారేస్తూ అంది, ఏమిటోనమ్మా, లోకులు కాకులు. ఎవరన్నారో గాని ఎంత నిజం చెప్పారో. మన పరిస్థితులు బాగలేనప్పుడు ఒకళ్ళు అన్నారని రోషపడటం అనవసరం. మనకి వాళ్ళ మాటల లక్ష్యం ఎందుకు? మనం మనసుకి నిర్మలంగా ఉన్నామని తెలిస్తే చాలదు. ఏమన్నారు అత్తయ్య వాళ్ళు? ఏదోలేమ్మా, ఏమనుకుంటే నీకెందుకు లెద్దు. అన్నవాళ్ళంతా మనకు అన్నం పెడతారట. చెప్పత్తయ్య, నా తల్లివిగా మీ అమ్మకి మతి లేకుంటే నీకు కూడా మతి లేకుండా పోతుందా? ఇప్పుడు నువ్వు ఆ గుప్పెడన్నం తినకుండా చేసేందుకే ఆవిడ ఈ పురాణం అంతా విప్పినట్టుంది. నువ్వు స్నానానికి వెళ్ళు, అవతల టైం అవుతోంది నీకు. గదిలోంచి సావిత్రమ్మ లేచొచ్చింది. ఆవిడ శరీరంలో నిలబడటానికి ఏమాత్రం శక్తి లేనట్టు తడబడుతున్న అడుగులే చెప్తున్నాయి. ఎందుకమ్మా వదిన దాస్తావు నువ్వు? అవునులే, ఎందుకు చెప్తావు నువ్వు? చెబితే అది ఆ వెధవని పని మానేస్తే నీ చేతికి డబ్బు రాదని రోజా వైపు తిరిగి, డబ్బు ఎంత పాపిస్తుందో రోజా, అది మనుషుల నోళ్ళు ఎంత బాగా మూసేస్తుంది. మీ అత్తయ్య చూసావా ఎంత మారిపోయిందో? అన్నా పర్వాలేదులే అని సరిపెట్టుకునే స్థితికి వచ్చింది అంది. సుందరంగా మా ముఖం జేవురించగా కూర గబగబా తరగసాగింది. పోనీ నువ్వే చెప్పు, ఏమన్నారో వాళ్ళు? అప్పటికే నీరసంగా విరక్తిగా ఆయన రోజా అసహనంగా అడిగింది. నా నోటితో నేను అదంతా చెప్పలేను. నువ్వు ఆ వెధవ ఉద్యోగం
మానేయ్. రోజా నిటారుగా అయింది. సావిత్రమ్మ హఠాత్తుగా ఏడుస్తూ 2 చేతులు జోడిస్తూ అంది. రోజా, నేనీ అపవాదులు, అపహాస్యాలు భరించలేనే. నీకు నీ పెద్దలకి ఓ నమస్కారం. నిన్ను కన్న పాపానికి నన్ను చిత్రహింసలు చేయకు. నా మాట విని నువ్వు పాపిష్టి పని మానేసేయి. ఎందుకు మానాలమ్మా? అనవసరమైన అనుమానాలతో నిన్ను నువ్వు హింసించుకుంటే నేనేం చేయలేను. ఎవరో ఏదో అన్నారని నేనెందుకు మానాలమ్మా? కేవలం ఒక భుక్తి కోసమే కాదమ్మా. నేను ఆయన నీడని కోరుకుంటున్నది. రోజా అక్కడి నుండి వెళ్ళిపోబోయింది. సావిత్రమ్మ శివంగిలా రోజా మీదకొచ్చింది. ఏమంటున్నావే నువ్వు? నా మాట వినవు? విననమ్మా, రోజా దృఢంగా జవాబిచ్చింది. వినవు? ఎంత ధైర్యమే నీకు? ఎంత పొగరుగా సమాధానం చెప్తున్నావు? ఎలా వినవో చూస్తాను. నీ కాళ్ళు విరగ్గొడతాను. అవసరమైతే నీ గొంతు పిసికి అవతల పారేసి నీ పీడ వదిలించుకుంటాను. రోజా విరక్తిగా వ్యంగ్యంగా అంది. నువ్వు ఆ పని 20 సంవత్సరాల క్రిందటే చేసి ఉంటే నీకు నాకు చాలా శ్రమ, బాధ రెండూ తప్పుండేవి. ఇప్పుడు అసంభవం. ఏమన్నావు నువ్వు? నువ్వు నువ్వు వేలెడంత లేవు, నన్ను చేతకాని చవటనంటావా? నీకేం తెలుసా నా బాధ? కట్టుకున్న మొగుడు మోసం చేసి బ్రతుకు కూలదోస్తే తినటానికి కూడా గతి లేకుండా పోతే, నలుగురు నవ్వుతుంటే చావడానికి కూడా స్వేచ్ఛ లేకుండా మీ ఇద్దరూ నా ప్రాణానికి గుదిబండలా ఉంటే నువ్వే నన్ను వెక్కిరిస్తావుటే. సావిత్రమ్మ రోజా జడపుచ్చుకుని దగ్గరకు లాగి పునకం వచ్చిన దానిలా అలా ఆ చెంప ఈ చెంప వాయించేసాగింది. అయ్యయ్యో, నీ చేతులు పడిపోని. ఏమొచ్చిందమ్మా ఈరోజు నీకు? పిల్లనలా కొడతావేం? సుందరమ్మ చేస్తున్న పని వదిలి చప్పున పరిగెత్తుకొచ్చింది. కానీ సావిత్రమ్మ వినే స్థితిలో లేదు. రోజా కంఠం 2 చేతుల మధ్య పెట్టుకుని నొక్కుతూ, ఆ రోజు ఎందుకు చంపలేదని అడుగుతున్నావా నన్ను? అవును, అప్పుడు చేయలేకపోయిన పని ఇప్పుడు చేస్తాను. నిన్ను చంపితే కానీ నాకు మనశ్శాంతి లేదు. అప్పుడు కానీ నాకు చావడానికి ధైర్యం రాదు. నా కడుపున చెడబుట్టావు కదే పాపిష్టిదాన. నలుగురు వచ్చి నీ మొహాన ఉమ్మేస్తుంటే అప్పుడు చూచి ఏడ్చే శక్తి లేదా నాకు? అయ్యో అయ్యో, దాన్ని చంపేస్తావా ఏమిటి? సుందరమ్మ సావిత్రమ్మ మీద కలబడి బలవంతంగా చేతులు పీకి ఆవిడని అవతలి తోసి రోజాని భుజాలు పట్టి దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుని పదవి పట్టుకుంది. సుందరమ్మ తోసిన తోపికి వెళ్ళి గోడ మీద పడిపోయిన సావిత్రమ్మ ఎలాగో చేతులు ఆంచి తనను తాను సంభాళించుకుని ఆగింది. ఆవిడ కళ్ళు అప్పుడే ఈయన ఆడలిలా కళ్ళు మెరుస్తున్నాయి. నా కూతురు నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటాను. అడగడానికి నువ్వెవరు మధ్య? మర్యాదగా అవతలికి వెళ్ళు అంది. తెగించిన దానిలా చూస్తూ ఏనాడు ఎప్పుడూ లేనిది ఆడబడుచు తృణీకారంగా లెక్కలేనట్టుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా మాట్లాడటం చూసిన సుందరమ్మ ఒక్క క్షణం తెల్లబోయింది. ఆ వెంటనే భగ్గుమన్నట్టుగా మండిపడుతూ, ఎట్లా? నీ కూతురా? కన్నావా? అనడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా? సిగ్గులేదు? ఏ మొహం పెట్టుకుని అంటున్నావా మాట? నీ కూతురా? ఏనాడైనా ఈ నీ కూతురికి కంచంలో గుప్పెడు అన్నం వండి పెట్టావా నువ్వు? ఏ ఒక్కరోజైనా దానికి తలదూవి జడవేశావా? ఒంటి మీద చెంబుడు నీళ్లు పోసావా? అప్పుడంత లేని అధికారం ఇప్పుడు వచ్చేసిందా నీకు? అన్నప్పుడు 4 అన్నా దాన్ని పెంచిందెవరు? నువ్వేనాడు ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆనాడే అది నీ కూతురుగా కంటే నా మేనకోడలుగానే బ్రతికింది. దాన్ని నేను పెంచి పెద్ద చేశాను. దాని మీద హక్కు అనేది ఏదైనా ఉంటే అది నాకే ఉంది తప్ప నీకేం లేదు. నాకిష్టమైన నేను చేయమంటేనే ఉద్యోగం చేస్తోంది. వద్దంటే మానేస్తుంది. కాదనడానికి అవునంటానికి మధ్యలో నీ బోడి పెత్తనం ఏం లేదు. వినిపించిందా? అంతేకాదు, ఇంకెప్పుడైనా దాని ఒంటి మీద చేయి వేశావా జాగ్రత్త. మర్యాదగా ఉండదు. ఏం, నీ ముద్దుల కొడుకు కంటే చేయరాని పని చేసిందా? వాడు చేసిన ఘనకార్యానికి మరి నీకు పౌరుషం రాలేదే? ఎప్పుడు దీని గొడవ పట్టుకుని నీకు ఈ ఒక్క విషయంలో మాత్రమే మీనాక్షమ్మ మాటలు చెవులకు ఎక్కాయా? మాటలు అంత పట్టించుకునే మనిషివైతే నువ్వు ఎప్పుడో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సింది. నీ అసలు ఏడుపు నాకు తెలుసులే. అది 2 రాళ్ళు సంపాదించి తెస్తోంది. అది నేను తినిపోతున్నాను. నీ అసలు బాధ అది. సావిత్రమ్మ వదినగారు విసిరిన ఈ చివరి అభియోగానికి తట్టుకోలేని దానిలా వెర్రిచూపులు చూసి సమాధానం చెప్పుకోలేని దానిలా మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏనాడు ఎవరి చేత, అందులో తల్లి చేత అసలే చిన్న దెబ్బ కూడా తినని రోజు అభిమానంతో బాధతో సుందరమ్మ గుండెల్లో మొగం దాచుకుని ఏడవసాగింది. ఎప్పుడూ లేనిది రోజు అలా చిన్నపిల్లల బేలగా ఏడుస్తుంటే సుందరమ్మకి కడుపు తరుక్కుపోయినట్టుగా అయింది. కందిపోయి సావిత్రమ్మ చేతి వేళ్ళు స్పష్టంగా గుర్తులు తెలుస్తున్న చెంపల్ని ఆప్యాయంగా నిమురుతూ, నా తల్లిగా ఊరుకో. మీ అమ్మకి రాను రాను ఉన్న మతి కూడా పోతోంది. నువ్వు ఎదురుగా లేకుండా ఉంటే ఏదీ ఉండదు. కంటికి కనిపించావంటే చాలు ఆవిడికి శివం వస్తుంది. వెళ్ళి స్నానం చేయి. ఆవిడన్న వెధవ మాటలేవి నువ్వు మనసులో పెట్టుకుని బాధపడకు. ఈ ఉద్యోగం మనకి దొరికిన ఆధారం. నువ్వు ఆ 4 రాళ్ళు తేవడం మొదలుపెట్టిన తర్వాత వేళకింత నిశ్చింతగా తింటున్నా. లోకానికి 1,15,00,000 అంటుంది. ఆ అన్న వాళ్ళందరూ
మనలాంటి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఇదే పని చేస్తారు. అసలు మనం వాళ్ళ మాటలు వినడం ఎందుకు చెప్పు అంటూ లాలిస్తున్నట్టుగా, బుజ్జగిస్తున్నట్టుగా అంది. 10 నిమిషాల అనంతరం సుందరమ్మ ఒక విధంగా రోజాని బలవంతంగా బాత్రూంలోకి తోసి తలుపులు మూసింది. ఈడొచ్చిన పిల్ల, దానికి పెళ్లి పెటాకులు చేయకపోగా ఏమిటా వెధవ సతాయింపు? ఎంతైతే మాత్రం బుద్ధి తెలిసిన పిల్లని పట్టుకుని అలా కొడుతుందా? చేతులు విరగ్గొట్టేవాళ్ళు లేక. ఇంతకీ అసలు అది ఏం తప్పు చేసింది? మగాడిలా ఇంటి భారం అంతా నెత్తిన వేసుకుని మంచి చెడు అన్నీ చూసుకోవాలని తాపత్రయపడటమేగాక ఎవరో ఏదో అన్నారని అవాకులు చవాకులు పేరి దాని మనసు విరిస్తే సుందరమ్మకి సావిత్రమ్మని నమిలి మింగాలన్నంత కోపం వచ్చింది. సుందరమ్మ ఆంతర్యంలో అసలు ఎప్పుడూ రోజా పట్ల కాస్త అభిమానం ఉంటూనే వచ్చింది. ఇంట్లో లేమి వల్ల, చికాకు వల్ల ఎవరిని ఏమీ అనలేని ఆవిడ అప్పుడప్పుడు మేనకోడలి మీద విరుచుకుపడిన మాట నిజమే. రోజా ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత తన మాట లక్ష్య పెట్టదని, పాత అవమానాన్ని జ్ఞాపకం పెట్టుకుని తనని ఈసడిస్తుందని ఎదురు చూసిన సుందరమ్మకి రోజా జీతం రాగానే తెచ్చి చేతుల్లో పెట్టి, అత్తయ్య నా మొదటి సంపాదన, ఇందులో రూ. 25 నీకు, చీరకి మిగతాది ఇంట్లోకి అంటూ సంబరంగా చిన్నపిల్లలు అనటం చూడగానే ఆవిడ ఆర్ద్రతగా అయిపోయింది. రోజా పట్ల తను చేసిన అన్యాయానికి ఇరుగు పొరుగుతో చెప్పిన చాడీలకి సిగ్గు కలిగింది. ఆవిడ ఆంతర్యంలో ఎక్కడో ఉన్న అనురాగపు ధార గొట్టంలోంచి చిమ్మినట్టుగా ఈ సంఘటనతో చివ్వున బయటకు తన్నుకొచ్చింది. రోజా అందరి ఆడపిల్లల్లాంటి పిల్ల కాదని ఆ క్షణంలో మరోసారి దృఢంగా అనిపించింది. ఆవిడికి ఇప్పుడు ఆవిడ మునుపట్ల ఇరుగు పొరుగుతో ఇంటి విషయాలు చెప్పడం మానేసింది. బాత్రూంలో అడుగుపెట్టిన రోజా తలుపులు జారిగిలపడి కళ్ళు మూసుకుంది. రోజాకి ఎందుకో ఒక్క నిమిషం సర్వ ప్రపంచం ఎదురు తిరిగి మీద పడినట్టుగా ఉంది. ఆహా, నా అదృష్టం ఏమర్జా, నాకు వయసు మళ్ళిన ఎంత వద్దని తిరస్కరిస్తున్న తల్లి కంఠం చెవుల్లో గింగురుమంటోంది. రోజాకి ఎంత బెగబట్టుకుందామన్నా ఏడుపు ఆగడం లేదు. మనస్సంతా ముక్కలైనట్టుగా ఉంది. గుండెల మీద పెద్ద బరువు పెట్టినట్టుగా, మోయలేనట్టుగా భారంగా అనిపించసాగింది. తల్లి తనని కాస్త అర్థం చేసుకోగలిగితే, కనీసం కాస్త బయటకు వచ్చి ఈ ప్రపంచం తీరుతెన్నులు, ఈర్ష్య, ద్వేషాలు గుర్తిస్తే ఆవిడ ఆ రెండూ చేయదు. తన అమాయకత్వంతో, మూర్ఖత్వంతో తనను తాను హింసించుకుంటోంది. ఎదుటి వారిని హింసిస్తోంది. రోజా ఎలాగో స్నానం పూర్తయిందనిపించుకుని బయటకొచ్చింది. రోజా చేసరికి గదిలో సావిత్రమ్మ అంత క్రితం కూతురు అక్కడ పెట్టిన మందు సీసాల్ని ఒక్కొక్కటి తీసి ఎదురుగా ఉన్న గోడకేసి బలంగా విసిరి ముక్కలైన వాటిని తృప్తిగా, కసిగా చూడసాగింది. మధ్య మధ్యలో పిచ్చిదానిలా నవ్వుతూ, ఏడుస్తూ అస్పష్టంగా ఏదో గొడగసాగింది. అమ్మా, రోజా చప్పున లోపలికి రాబోయింది. కానీ సుందరమ్మ చేయి పట్టి ఆపేసింది. రోజా అయోమయంగా మేనత్త వైపు చూసింది. ఆవిడికి మతి లేదు. నువ్వు ఎప్పుడు దగ్గరకు వెళ్ళినా మరీ రెచ్చిపోతుంది అంది. రోజా స్థాణువులా అక్కడే నిలబడిపోయింది. మతిలేనట్టు ప్రవర్తిస్తున్న తల్లిని చూడగానే రోజా గుండెల్లో ఎలాగో అయింది. ఒక్క క్షణంలో వెళ్ళి తల్లిని పొదవు పట్టుకుని గుండెలకు హత్తుకుని ఏదేదో చెప్పాలనిపించింది. కానీ తమాయించుకుంది. అత్తయ్య చెప్పిన మాట నిజమే. తను వెళ్ళడం ఆవిడ మరింతగా రెచ్చగొట్టడమే అవుతుంది. దాదాపు అరగంట తర్వాత రోజా సుందరమ్మ బలవంతం మీద ఎంగిలిపడి లేచింది. బట్టలు మార్చుకుని వెళ్ళడానికి బయలుదేరింది. సావిత్రమ్మకి మళ్ళీ ఫిట్ వచ్చింది. ఇదివరకు లేదు. ఇప్పుడు ఆవిడకి ఫిట్ వచ్చినట్టు వస్తుంది. ఆ గురకలో మధ్య మధ్య మూలుగు వినిపిస్తుంది. చిక్కి శల్యమే నెలసిన జుట్టుతో ముడతలు పడిన ముఖంతో పిచ్చిదాని ఆకృతి వచ్చేసిన తల్లిని క్షణంసేపు రెప్పవాల్చకుండా చూస్తే చాలు రోజాకి దుఃఖంతో గుండెలు చెరువులవుతాయి. ఈ ప్రపంచంలో పిల్లల పట్ల తల్లిదండ్రులకి ఎలాంటి బాధ్యతలున్నాయో రోజాకి తెలియవు. కానీ తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత మాత్రం అపురూపమైనది. వార్ధక్యంలో వాళ్ళకి మనశ్శాంతి, సుఖం ఇవ్వలేని సంతానం క్షమించరాని నేరస్తులన్నమాటే. రోజా గుండెలు బరువెక్కసాగాయి. తన తల్లి కోసం చేయగలిగిందంతా చేయాలని ఆరాటపడుతోంది. ఉద్యోగం లాంటిది దొరికి ఆర్థిక స్తోమత చిక్కితే తల్లి ఆరోగ్యం కుదుట పడుతుందని ఎంతగానో ఆశించింది. కానీ తాను చేస్తున్న ఈ పని పట్ల తల్లి రోజాకి ఆశాభంగం కలిగించడమే కాకుండా కొత్త సమస్యని